ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. అమ్మ బాబాయ్, ఏంట్రా అది? ఇదా నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? కరెక్ట్ చేతిలో పడ్డావు. గుంట మంచి పొంగు మీద ఉంది. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా, కొట్టుకోండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. బాపటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కెమెరాస్ పెట్టాలని ఏం చేస్తారు తెలుసా? ఇట్లా ఫుల్ టైట్ చేసేసి ఇట్లా ఇట్లా ఉంటారు. బట్ నేను ఎట్లా ఉంటుంది తెలుసు ఇంట్లో. రేయ్, సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు, అంతే. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత సుఖంగా ఉందరా. மழை துளி அம்பலமாக்கியதே. ఇంకా ఏ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఆడదాను విన నువ్వు. ఏమండి, నా మెడలో నీకు బంగారం కొనండి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. నేనే పెద్ద బంగారాన్నే, నాకంటే నీకు బంగారం గొప్పదా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కాదండి, నేను ఇక బతకలేనమ్మో, ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. బ్లాక్ డ్రెస్ వేసుకున్నా అంటున్నా, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంటున్నా. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.